హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ముందుగా మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ పండగ మీరు అందరూ బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను. ఇది ఉదయం పూట అండి. నైట్ పూట మక్క అయితే ముగ్గులు వేసుకుంది నైట్ వాళ్ళ ఇంటి ముందు. ఇది వాళ్ళ తోడుకు వాళ్ళ ఇంటి ముందు ఉదయం పూట మక్క వేసింది. నైట్ పూట మేమందరం కలిసేసరికి అయ్యి వంకలు టెంకలుగా అయితే వచ్చినాయిలండి. తర్వాత మేమైతే తలస్నానం చేసి మక్క బాగా పుల్లగమను పచ్చిమిరకాయల పచ్చడి నెయ్యి అయితే ఉంది. వేడి వేడి పులగంలో నెయ్యి వేసుకొని తింటే నిజంగా ఆ టేస్టే వేర్లండి. నాకైతే చాలా ఇష్టం ఇలా పులగము పచ్చడి నెయ్యి అయితే. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి. ఇంకా మేమైతే ఊర్లో ముగ్గులు పోటీలు పెడుతున్నారని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నాం. వెనక వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే ఈ గోలగోలగా ఉంది అందుకని చెప్పేసి. ఇంకా అంటే పాల్గొన్న ప్రతి ఒక్కరికి చిన్న చిన్న బాక్సులు అయితే ఇస్తారంట. అందుకని చెప్పేసి నేనైతే ఎట్టా ఈడే తీసుకోవాలని చెప్పేసి వెళ్తున్నా కదా అని ముగ్గు అయితే వేయడానికి వెళ్తున్నా. చూద్దాం ఎలా ఉండిద్దో. చూడండి అక్కడికైతే వచ్చేసాను. నేను వచ్చేసరికి ఆల్రెడీ అందరూ ముగ్గులు అయితే వేసేసారు. చూడండి రంగులు కూడా వేస్తున్నారు. ఎట్టయితే నేనైతే వేద్దామని చెప్పేసి నేను కూడా మొదలు పెట్టేశాను. గెలుస్తానో గెలవనో ఎవరిమైనా ఫస్ట్ ప్రైజ్ రావాలని అనుకుంటాం. కానీ ఫస్ట్ సెకండ్ 20 మందిలో ఫస్ట్ సెకండే వస్తాయి కదా. ఇంకా అలా అని చెప్పేసి చూడండి అందరూ అయితే వేసేసారు కదా. ఇంకా నాకు టైం అయితే అయిపోతుంది. అందుకని నేను ఫాస్ట్గా అయితే ఒక ముగ్గు అయితే వేసేసాను. ఎందుకంటే అనుకోలేదు, కాకపోతే వేద్దాంలే, మనకు అందులో పెద్ద భారీ భారీ ముగ్గులు అయితే రావు, ఏదో సింపుల్గా వేద్దామని చెప్పేసి నేనైతే అమ్మాయి బొమ్మ అయితే వేసేసాను. ఎందుకంటే మనకి ముగ్గులు రావని మీకు కూడా తెలుసు. ఫస్ట్ ప్రైజ్ వస్తుందని అసలు అనుకోవద్దు. కాకపోతే నేనైతే యూట్యూబ్లో పెట్టుకోవాలి కదా, మనకి లాగ్ అనేది ఉండిద్ది. మా ఊర్లో సంక్రాంతి సంబరాలు అయితే ఇలా జరుపుకుంటారని చెప్పేసి నేను మీకు చూపించడం కోసం నేనైతే ఇక్కడికి వచ్చాను. ఎటు వచ్చా కదా ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను. చూడండి ఎర్ర టెండలో జనాలు అయితే ముగ్గులు ఎలా వేస్తున్నారో, వచ్చిన వాళ్ళు కూడా అసలు ఎలా చూస్తున్నారు. నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కదా ఇది, నన్ను కూడా అందరూ యూట్యూబ్లో పెడతావా ఇవన్నీ అని కూడా అడుగుతున్నారు నన్ను. నేను పెడతాను అందుకే వేసుకున్నాను అని కూడా చెప్పాను. చూడండి అందరు ముగ్గులు కూడా వీడియోలో చూపిస్తాను. ఎవరు ముగ్గు బాగుందో కూడా చెప్పండి. ఫస్ట్ మీకు వీడియో చూపిస్తాను కదా, ఫస్ట్ చూసినప్పుడే మీరు చెప్పండి ఫస్ట్ ఏ ముగ్గుకు వచ్చిద్దో. నేను తర్వాత చెప్తాను ఏ ముగ్గుకు వచ్చింది అనేది. ఫస్ట్ చూపిస్తాను. ఒక్కో ముగ్గు అయితే బార్కి అటు 10 20 మంది, అంటే మొత్తం 20 మంది ఏమి వేశారు వరుసగా. అక్కడి నుంచి చూడండి వాళ్ళని ఒక్కొక్కటి విడివిడిగా అయితే చూపమని చెప్పాను మా పిల్లలకి. వాళ్ళని అంటే నేను ఆల్రెడీ వేస్తున్నా కదా ముగ్గు ఇక్కడ. చూడండి ఎట్టయితే ఫాస్ట్గా అయితే వేసేసాను. మనం ఏదైనా ఫాస్ట్గా వేస్తాం, నిదానంగా వేయటం అంటే మన వల్ల కాదు ఎప్పుడైనా సరే. అందుకని చెప్పి ఫాస్ట్గానే వేసేసాను. మక్క కొంచెం నిదానంగా వేయమంది, కానీ మనకు రాదు. అందరిలో వాళ్ళు టైం అయిపోతుంది అని చెప్తున్నారు కదా, అందుకని చెప్పేసి నేనైతే వేసేసాను. ఎలాగైతే ఏమి చూడండి వేసాను. ఇప్పుడు దానికైతే రంగులు అయితే రుద్దాలి. రంగులు రుద్దడానికి కూడా నేను తీసుకొచ్చుకున్నాను. ఫస్ట్ జడకైతే నా దగ్గర రంగు అయితే లేదండి, మీరు ఏమనుకోవద్దు. నేనైతే బొగ్గుని తీసుకొచ్చుకొని, నల్ల బొగ్గు ఉండిద్ది కదా, బ్లాక్ అయితే అసలు రంగు దొరకలేదు. మనకు టౌన్లో అయితే ఏదో ఒకటి దొరికేదేమో, ఇక్కడైతే దొరకలేదు. అందుకని చెప్పేసి నేను ఇంకా ఏం చేద్దామో జడకని చెప్పేసి బొగ్గునైతే తీసుకొని ఇలా మెత్తగా అయితే నూరి ముగ్గులాగా అయితే వేసేసాను. చూడండి వాళ్ళకైతే బ్లాక్ కోసం ఏం చేశారో నాకైతే తెలియదు. పక్క మా అక్క కూడా నాకు తోడు వచ్చింది కదా, సరే ఏదో ఒక ముగ్గు వేయి బాక్స్ వచ్చిందని చెప్పేసి నేను వేయంటే పాపం నా బలంతం కోసమే ఏదో ఒకటి అయితే వేస్తుంది సింపుల్గా చిన్న డిజైన్ అయితే. అందరు ముగ్గులు వేశారు, చాలా బాగా వేశారు అందరూ. మనం ఏందో వచ్చిరాని ముగ్గులు కదా, వాళ్ళు అయితే చాలా బాగా వేశారండి. ఎంతమంది వేసినా కానీ ఫస్ట్ సెకండ్ ఇద్దరికే వస్తాయి. కాకపోతే ఊరికెళ్ళాక ఏదో సరదా కోసం ఇలా వేసుకోవాలి. నిజంగా గెలవాలని వేసుకుంటే కొంచెం ఫీల్ అవుతాం. నేనైతే ఏదో టైం పాస్కి వేసాను. ఎందుకంటే నాకు తెలుసు నేను అంత బాగా వేయలేను ముగ్గులని, ముందే తెలుసు కాబట్టి నేనైతే వేసాను. పర్లేదు, నాకు కూడా బాగానే అనిపించింది. మరీ అంత తీసేతకే కాకుండా ఒక రకంగా అయితే వేసేసాను. కాకపోతే కొంచెం టైం ఉంటే కొంచెం ఫినిషింగ్ అనేది నీట్గా ఇచ్చేదాన్నేమో. టైం అయితే లేదు కదా, హడావిడిగా అయితే వేయాల్సి వచ్చింది. అందుకని చెప్పేసి కొంచెం ఇంకా అదరా బదరా అయిపోయిందిలేండి, ఇంకేమనుకోవద్దు. నేనైతే చూడండి ఆ బ్లాక్ కలర్ కోసం నిజంగా నేనైతే బొగ్గు కోసం సాధించాల్సి వచ్చింది. బొగ్గు ఎందుకు వేసావక్క అని కామెంట్ చేయొద్దు. ఎందుకంటే ఇంకా తప్పలేదు నాకు, వేయకూడదంటే అంటే ఇంటి ముందేం కాదు కదా, పోటీల్లో కాబట్టి వేసేసాను. మామూలుగా అయితే ఇంటి ముందు అయితే బొగ్గు వేసుకోకూడదు, ఇంకా తప్పదు కదా. దాని తోడు ఫస్ట్ నేను జడకి బొగ్గే వేసాను. ఇంకేదైనా కలర్తో ఫస్ట్ స్టార్ట్ అయితే బాగుండేది. కాకపోతే నేను ఆ టెన్షన్లో హడావిడిలో ఫస్ట్ బ్లాక్ కలర్ వేసేసాను. ఆ సెంటిమెంట్తో నాకైతే అనిపించింది ఇంకా నాకు రాదులే ప్రైజ్ రాదని. ఎందుకంటే బ్లాక్ అనేది అశుభం కదా, ఫస్ట్ అనేది మొదలు పెట్టకూడదు. నేను హడావిడిలో అంటే ఆ టెన్షన్లో
అందరూ వేసేసారు. మందు కూడా ఫాస్ట్గా వేయాలన్న హడావిడిలో నేనైతే ఫస్ట్ బ్లాక్ వేసేసాను. నాకు అనిపించింది అనవసరంగా వేసాను బ్లాక్ అని. చూడండి ఒక్కో ముగ్గు అయితే చూపిస్తున్నాను. ఒక్కో ముగ్గు చూశాక అంటే మా పిల్లలు తీశారులేండి వీడియో. ఆ ముగ్గులలో చూడండి ఆ ముగ్గు బాగుంది కదా, సేమ్ నాలాంటిదే వేసిందామా. కాకపోతే వాళ్ళు ఉదయం నుంచి వేశారు కాబట్టి టైం 11ంటికి రమ్మంటే నేను 1 గంటకి వెళ్ళాను. ఎందుకంటే మాకు టైమింగ్స్ తెలియదు, అందుకని చెప్పేసి కొంచెం ముందు వెళ్తే బాగా వేసేదాన్నేమో అనిపించింది. ఇంకా ఏమైందిలే, టేక్ ఈజీగా తీసేసుకున్నాను. ఎందుకంటే మనకన్నా బాగా వేశారు అందరూ. చూడండి చిన్న చిన్న పిల్లలైనా కానీ ఎంత బాగా వేశారో, పెద్ద గాడిదల్లాగా ఉండి మనం ఏం వేసామో అనిపించింది. చూడండి ఇక్కడ కూడా ఒక అమ్మాయి బాగా వేసింది. చూడండి అందరూ వరుసగా అయితే ముగ్గులు వేసుకుంటా, ఇంకా ఇద్దరైతే వేయలేదు. ఇటు పక్క 2 బాక్సులు ఖాళీగా ఉన్నాయి. అన్ని బాక్సులు గీశారు. చూడండి ఎండలో వేసేసరికి నాకైతే చెమట కూడా పోసేసింది. మొత్తం ముగ్గులైతే చూడండి ఈ అమ్మాయి ఎంత బాగా వేసిందో. పెద్ద ముగ్గు ఉదయం నుంచి వేసిందంట. అందరు పాపం ఎండలకి అలిసిపోతున్నారని చెప్పేసి థమ్సప్లు కూడా తెప్పించారు. ఊరు ప్రెసిడెంట్ ఈయన చూసుకుంటుండండి. ఆ ప్రెసిడెంట్ ఎవరో కాదు, మా మామయ్య కొడుకే. ఎట్టయితే నా ముగ్గు అయితే పూర్తి చేశాను. ప్రైజ్ వచ్చినా రాపోయినా వేయటం అయితే వేసాం కదా, ఆ తృప్తి చాలు. కానీ కొంచెం బెటర్గానే వేసాను. మరి నాకే అనిపించింది శాబాస్ పర్లేదులే, వేయొచ్చులే, ఈసారి కొంచెం ప్రాక్టీస్ చేస్తే పర్లేదు ప్రైజ్ కొట్టవచ్చు అనిపించింది. ఎందుకంటే కొంచెం నిదానంగా మనం ప్రాక్టీస్ కానీ చేస్తే వేయొచ్చు. కాకపోతే మనం అంతా ఇంట్లో చూసుకోకుండా హడావిడిగా అప్పటికప్పుడు ఈ ముగ్గేద్దాం అనుకొని వేయటం అనేది కష్టమే కదా. అందుకని చూడండి లాస్ట్ని అయితే చూపిస్తాను ఎలా వచ్చింది అనేది కూడా. నేనైతే నిదానంగా వేస్తే కొంచెం బాగుండేదేమో అనిపించింది, కానీ టైం లేదు కదా, హడావిడి అయిపోయింది చాలా. ఇంకేం చేస్తాం, తప్పదు. చూడండి మొత్తం అయితే ఇలా వేసాక రంగులు పైన కూడా ఒకటి వేసాను, అక్కడ మర్చిపోయాను నేను. మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ వేసాను. ఏం చేస్తాం హడావిడిలో, అంతే టెన్షను. ఎందుకంటే అందరికన్నా లేట్కి వెళ్ళాం కదా. అందరూ అయిపోయింది అందరూ టైం 5 నిమిషాలే 10 నిమిషాలే అని అంటున్నప్పుడు మనకు అదే గుర్తు వస్తుంది. మనం వేసే ముగ్గు మీద అంత ధ్యాస పెట్టలేము. అయినా కానీ నేనైతే ఫాస్ట్గా అయితే లాగిచ్చేసాను. ఎక్కడన్నా తేడా ఉందని చూడండి, ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. కానీ నేను చూపించిన ముగ్గులలో ఏది ఫస్ట్ వచ్చిందో కూడా మీరు చెప్పండి. నేను లాస్ట్ని చెప్తాను ఏది ఫస్ట్ వచ్చింది అనేది కూడా. చూడండి మొత్తం అయితే ఇలా. కానీ బొగ్గ వేసరికి అటు దొక్కి ఇటు దొక్కి పిల్లలు ఉంటారు కదా, తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు వద్దని చెప్పినా కూడా రంగులు అటు ఇటు కదిలిపోతూ ఉన్నాయి. కానీ ఇంక చేసేది ఏముంది, ఇంక అలాగే వేసేసాను. చూడండి ఇప్పుడైతే ఇంతవరకు అయితే ఫినిషింగ్ అయిపోయింది. తర్వాత ఇక్కడ పైన కూడా కొంచెం పూలు అయితే వేసి దానికి ఎల్లో కలర్ అయితే ఇలా వేసాను. తర్వాత కింద భోగికొండల ముగ్గు కూడా వేసాను. అంటే మొత్తం మన సంక్రాంతి పండగలో ఉండాల్సిన అన్నీ అయితే చూపించమన్నారు. అలా అంటే పండగకి సంబంధించినట్టయితే వేయమన్నారు. అలాగైతే వేసి ఈరోజు భోగి కాబట్టి నేను హ్యాపీ భోగి అని వేసాను. మామూలుగా అయితే నేను హ్యాపీ భోగి అనేది ఎంత నీట్గా రాస్తానో, ఈ టెన్షన్లో నేను అది కూడా సరిగ్గా రాయలేకపోయాను నిజంగా ఫ్రెండ్స్. ఎందుకనో నాకు చూడండి అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు పిల్లలు నేనైతే వేస్తుంటే. నాకు ఆ మెలకలు నాకు పెద్దగా రావు. కానీ ఏం చేస్తాను, నేనేమనుకున్నానంటే నేను డిజైన్ అయితే గీస్తే మక్క చేత ఆ గీతలన్నీ అయితే మక్క చేత గీపిద్దాం అనుకున్నాను. కానీ ఎవరు ముగ్గు వాళ్ళు వేసుకోవాలంట, ఎవరో వాళ్ళు హెల్ప్ అసలు చేయకూడదంట. కాకపోతే అందియటం అవి ఓకే, కానీ వాళ్ళు అసలు రంగు కూడా వేయకూడదంట. ఇంకేం చేస్తాం, నేనే వేసేసాను అట్టో దిక్కు. చూడండి ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను. నేను ఆ కలర్ అంటే మన చర్మం కలర్ కోసం కూడా నేను వైట్ ఆరెంజ్ ఎల్లో కలర్ కలిపి మిక్స్ చేసి అయితే వేసాను. బాగా అనిపించింది, బాగానే ఉంది, పర్లేదులే, అంత తీసేతకైతే ఏం లేదులే అనిపించింది. చూడండి అందరైతే వేసేసి ఇంకా నించున్నారు. ఫైనల్ లుక్ నాదైతే చూపిస్తాను చూసేయండి. ఇలాగైతే వచ్చింది. కాకపోతే కొంచెం నిదానంగా వేస్తే నీట్గా ఉండేదేమో అనిపించింది. మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. చూడండి ఫైనల్గా అయితే ఎవరు ఆ బొమ్మ అంటే నేనే అని చెప్పాను. తర్వాత ఫస్ట్ అయితే ఇప్పుడు వేసారు కదా 20 మంది, ప్రతి ఒక్కరికి ఫస్ట్ అయితే చీరలు అయితే ఇచ్చారు. చూడండి ప్రతి ఒక్కరికి చీర ఇచ్చారు. ఫస్ట్ సెకండ్ అనేది పక్కన పెడితే ప్రతి ఒక్కరికైతే చీరలు ఇచ్చారు అందరికీ. చూడండి ఎందుకంటే వేసారు కదా ఆడవాళ్ళు ఇంత ఉత్సాహంగా ఎండలో, అందుకని చెప్పేసి ఎవరు బాధపడకూడదు అని వచ్చిన వాళ్ళందరికీ మామూలుగా అయితే బాక్సులు ఇచ్చారంట పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం అయితే చీరలు ఇచ్చారు ఆడపిల్లలకని. చూడండి అందరికైతే చీరలు ఇచ్చారు. పంచే బ్లూ కలర్ షర్ట్ ఆయనేమో బావైతుడు, రెడ్ కలర్ షర్ట్ ఆయన పోయినసారి చూపించా కదా మన్నాయి స్వామిమాల్లో ఉన్నప్పుడు, మన్నాయి అండి మా పెదనాన్న కొడుకు. చీరలు ఎందుకు ఇస్తున్నారంటే అసలు తను చెప్పాడు, అసలు ముగ్గులు వేసిన ప్రతి ఒక్కళ్ళు గెలిచినట్టే. ఎందుకంటే మనం సంక్రాంతికి ఏడాదికి ఒకసారి కలుస్తాం ఊర్లో. అందరూ ఇంత ఆనందంగా ఇంత ఎండలో సెలబ్రేషన్ కోసం ఎంత బాగా వేశారు కదా, అందుకని మీరు అందరు గెలిచినట్టే అని చెప్పేసి అందరికైతే ఇప్పించారు. చూడండి నెక్స్ట్ అయితే నేనే వస్తాను. నాకు ఇయటానికి మా బావ మా మేనత్త కొడుకు వచ్చింది. చూడండి
చూపిస్తాను తను ఎవరనేది. సొంత మా మేనత్త కొడుకేనండి, మా నాన్న వాళ్ళ చెల్లెలు కొడుకు. ఆ బ్లూ టీ షర్ట్ అబ్బాయి తన చేతి మీదకి ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ జాబ్ చేసే వాళ్ళందరూ ఒక్కొక్కరు చేతి మీదకి అయితే ఇప్పించేశారు. తర్వాత ఈ అమ్మాయికి ఇచ్చారు. అంటే ఇంకా తర్వాత ఒకరి తర్వాత ఒకళ్ళు. లాస్ట్ నేను వెళ్ళాను కదా, ఆ అమ్మాయి ఇందాక రాలేదు, అందుకని చెప్పేసి ఇప్పుడు ఇచ్చారు తనకి. తర్వాత మా అక్క కూడా ఇచ్చారు. అట్లా వరుసగా అందరికీ ప్రతి ఒక్కరికైతే చీరలు అయితే ఇచ్చారు. ఇంకా లాస్ట్కి 2 చీరలు కూడా మిగిలాయి. వాళ్ళు ఎన్ని చీరలు తెచ్చారో అన్ని బాక్సులు అయితే గీపిచ్చారు. కాకపోతే 2 బాక్సులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి, అంటే ఎవరు వేయలేదు కాబట్టి ఆ 2 చీరలు అయితే మిగిలాయి. ఎవరైతే జడ్జిమెంట్ చేశారో అంటే ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఇవ్వడానికి టీచర్లు ఇద్దరినైతే పిలిచారు. వాళ్ళైతే చూసి వీళ్ళకి ఫస్ట్ వీళ్ళకి సెకండ్ అనేది వాళ్ళైతే చేశారు. అందుకని ఆ మిగిలిన 2 అయితే వాళ్ళకైతే ఇచ్చారండి. అందరూ చీరలు తీసుకొని ఇళ్ళకైతే వెళ్ళారు. కాకపోతే నేనైతే ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందని చెప్పేసి నేను అక్కడే ఉన్నాను. ఎందుకంటే వీడియోలో మీకు చూపిద్దామని ఎవరు ఫస్ట్ వచ్చింది అనేది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ దాకా ఆగిపోతే మళ్ళీ నేను ఇంటికి వెళ్ళానంటే మళ్ళీ ఆ వీడియో ఎవరు తీరు కదా, అందుకని చెప్పేసి మేము అక్కడే ఉన్నాం. నేనే కాదు, చాలామంది ఉన్నారు. కొంతమంది ఇంటికి వెళ్ళారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. అందరికైతే వచ్చిన వాళ్ళందరికీ ప్రైజ్లు అయితే ఇచ్చారు కదా, అందరే హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు పండగ పూట ఎందుకు బాధ పెట్టమని చెప్పేసి అందరికి ఇచ్చేసినట్టుంది. చూడండి, ఫస్ట్ ప్రైజ్ అయితే ఈ ముగ్గుకైతే వచ్చిందండి. ఈ ముగ్గుకు వచ్చినంటే ఫస్ట్ ప్రైజ్కి గ్రైండర్ అయితే ఇచ్చారు. ఆ ఫస్ట్ ప్రైజ్ చూడండి ఎంత బాగా వేసింది ముగ్గు. ఆ అమ్మాయి అయితే వేసింది, బాగా వేసింది కదా. ఇందాక 2 చీరలు మిగిలాయని చెప్పాను కదా, వాళ్ళిద్దరే టీచర్లు, అంటే జడ్జిమెంట్ చేసింది వాళ్ళిద్దరే. గ్రైండర్ అయితే ఫస్ట్ ప్రైజ్ కదా ఈ అమ్మాయికి ఇచ్చారు. చూడండి, ఫస్ట్ ప్రైజ్ గ్రైండర్ అయితే సాధించేసింది. ఆ అమ్మాయి అనుకోకుండా వచ్చి వేసిందంట. చూడండి, రెడీ కూడా అవ్వకుండా. ఎందుకు రెడీ అవ్వచ్చుగా అన్నాను నేను వేయాలనుకోలేదు, వచ్చి హడావిడిగా వేసాను, వచ్చేసింది అని చెప్పేసింది. నిజం కదా. సెకండ్ ప్రైజ్ చూడండి, నాకన్నా ఈ అమ్మాయి బాగా వేసింది, అందుకే ఈ అమ్మాయికి ఇచ్చారు సెకండ్ ప్రైజ్. మనం ఏందో కొంచెం వంకలు టెంకలుగా అయితే వేసాము. సెకండ్ ప్రైజ్ అయితే మిక్సీ అయితే ఇచ్చారు. అంతే ఫ్రెండ్స్, మనం అయితే ఏం చేస్తాం, తప్పదు కదా. ఏదో ఒకటి వచ్చే వరకు సార్లు అని చెప్పి చీర తీసుకొని చిన్నగా అయితే ఇంటికైతే వచ్చేసాను. చీర ఎలా ఉందనేది నీకు ఇంటికి వచ్చాక చూపిస్తాను, చూసేయండి. మా అక్క చీర, నా చీర కూడా చూడండి. ఇంటికైతే వచ్చాం కదా, మా అక్కనైతే చీరలు చూపించమని చెప్తే మా అక్క అయితే చూపిస్తుంది ఏ చీర బాగుండేది అనేది. అక్కడే చూసింది. మళ్ళీ ఇంటికి వచ్చినాక నాకు నచ్చిన చీర తీసుకుంటున్నామని అక్కడే చూస్తే చూడండి, అదైతే మా అక్కకు వచ్చింది. నా ఒంటి మీద కలరే బాగుంది కదా, ఇదైతే నాకు వచ్చింది. నాకు అది నేను తీసేసుకుంటా అంటే, అబ్బా నువ్వు ఎట్టా డ్రెస్సే గమ్మ నీకు ఎందుకు అని చెప్పి అదే కుట్టుకుంటుంది. ఓకేలే ఫ్రెండ్స్, ఏది వచ్చినా ఒకటి, నేనేం చీరలు కట్టుకోను. లాంగ్ ఫ్రాక్ బాగుంటే కుట్టుకుంటా, లేదంటే మా అక్కే ఇచ్చేస్తా. కాకపోతే ఊరికి వచ్చారు కాబట్టి నాకు వచ్చిన గిఫ్ట్ కాబట్టి నేనైతే మా ఆయనకు చూపించాలి కదా, అందుకని తీసుకెళ్తాను నేను. తర్వాత కుట్టుకుంటే కుట్టుకుంటాను, లేకపోతే అక్కకే పంపిస్తాను. అంతే ఫ్రెండ్స్, చీర ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా నాకు వచ్చిన చీర బాగుందో, మా అక్కకు వచ్చిన చీర బాగుందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఏది కామెంట్ చేస్తే నేను అది మా అక్క దగ్గర కూడా బిక్కొని వెళ్ళిపోతాను. అది కానీ బాగుందంటే ఖచ్చితంగా అదే తీసుకెళ్తాను. నిజంగా ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.